కాదు ఇప్పుడు ఫ్యామిలీకి ఎక్కాలంటే కొంచెం మనం ఫ్యామిలీ చేద్దాం మనం దీని మీద కాకుండా బెటర్ కదా. ఇప్పుడు మొత్తం ప్రమోషన్స్ అన్ని హెవీగా ఉండాలి కదా. కొంచెం ప్రాంక్లు అట్లాంటివి చేద్దాం ఏమన్నా చేస్తా. ఎవరికి? మన సత్యకి. సత్యన్న ఏమే ఎందుకు అనవసరంగా నా పేరు ఫేమస్ చేసేస్తాడు. అతుల్ ఎంత ఫేమస్ అయ్యేది సార్, చాలా మంది ఫేమస్ అవుతుంది ఇండస్ట్రీకి వస్తూ ఉంటుంది. చాలా లక్కీ. ఒక్క నిమిషం తింటావా అతుల్? హలో అతుల్, సత్య రే చెప్పేదండి రా, డేట్లు కాదు ప్రమోషన్స్ ఉన్నాయి, కొంచెం చేసి పెట్టాలరా. వచ్చింది సోడా వచ్చింది, అది వచ్చిందా? నువ్వు ఫోన్ పెడితే అడ్రస్ పెడతా. వచ్చేస్తున్నాడు. ఇంకా మొదలు పెట్టలేదు కదా, ఇంకా అప్పుడే గ్లాసులు కడిగి చూపించారనమాట. అన్నీ ఉన్నాయి కానీ అసలుది అసలు వస్తుంది వస్తుందా? ఈ లోపల మన సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాకి నిజంగా చాలా ప్రమోషన్స్ అన్న చాలా ఇంపార్టెంట్. వాటర్ కి మందు ఎంత ఇంపార్టెంట్, సినిమా ప్రమోషన్స్ అది ఇంపార్టెంట్. నేను వచ్చింది దానికోసం. అసలు ఏ సినిమా ఇది? నేను కూడా ఉన్నాను అంటే నేను కూడా యాక్ట్ చేశానా? టూ మెనీ ఫిల్మ్స్ ఇస్ బిజీ. కానీ ప్రమోషన్ అంటే మనం ప్రాణం పెట్టేస్తాడు. అది ఇంకా రాలేదేంటి ప్రమోషన్స్ అంటే ప్రాణం పెట్టేస్తాడు, బ్లాక్ లో పెట్టేస్తాడు. సరిగానే ఇప్పుడు వచ్చే లోపల మామూలుగా ఒక ఐడియా అనుకుందాం. ఏదో ఒక ఐడియా చెప్పేసి ఫుల్ బాటిల్ తాగేసి వెళ్ళిపోవాలి. ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా, ట్రెండింగ్ ఇది. సూపర్. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కోహ్లీ గారు బ్యాటింగ్ చేస్తుంటారు, ఈ కమిన్స్ గారు బౌలింగ్ చేస్తుంటారు, ధోని కీపింగ్ చేస్తుంటాడు. ఒకడు మధ్యలో పరిగెట్టుకుంటూ వస్తాడు, పిచ్ మధ్యలోకి వచ్చి ఇలా ఓపెన్ చేస్తాడు. మన మూవీ పోస్టర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, April 11th రిలీజ్ అని రాసి ఉంటుంది. కోహ్లీ వచ్చి ఈ పక్కన పట్టుకుంటాడు, అనుష్క శర్మ వచ్చి అటువైపు పట్టుకుంటది. కోహ్లీ మస్ట్ వాచ్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, April 11th రిలీజ్ అంటాడు. అనుష్క మరి ఉదర్ లడ్కి ఇదర్ లడకా హై జరూర్ దేకియే April 11th అంటది. ఈ లోపల ఎండలో నుంచి ఎంపైర్లు వచ్చి నో బాల్ కొడితే ఫ్రీ హిట్, ఈ సినిమా సూపర్ హిట్ అంటారు. వెనకాల కీపింగ్ చేస్తుంది తల ధోని ఖాళీగా ఉంటాడేంటి, అతను కూడా వచ్చి స్టేడియం ఉంచిన అన్ని తలలకి మీరు తలా ఒక టికెట్ కొనుక్కుని ఈ సినిమా చూడండి అని చెప్తాడు. అప్పుడు కొడతారు జనాలు చప్పట్లు. అప్పట్లో కాదు, మనల్ని కొడతాడు. అవునరా, ఈయన బాగా నచ్చినట్టుంది, చాలా ఇన్నోవేటివ్ ఉంది. ఫస్ట్ ఊరినే శాంపుల్ వదిలాడు. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మంచి ఎంటర్టైనర్. ఫ్యామిలీస్ రావాలి సినిమాకి. ఎస్, ఈ ఐడియాలో ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. మనకు కావాల్సింది రెడీ రాసుకుంటా. ఒకటి నీ పెళ్లి, ఒకటి సినిమా. ప్రమోషన్స్ కి పెళ్లికి ఏంటి సంబంధం ఉంది? ప్రీవియస్ ఫంక్షన్ లో లాస్ట్ స్పీచ్ నీదే ఉంటది కదా, జస్ట్ నువ్వు మైక్ పట్టుకుని అలా మాడుతూ ఉంటావు. ఒక ఆవిడ స్టేజ్ నుంచి జమ్మ పరిగెట్టుకుంటూ వస్తుంది. సెల్ఫీ కోసమా? కాదు, సర్వస్వం దోచుకున్నా నీ కోసం. ఎవరు? ఆవిడ. వాడెవడు? మన కొడుకండి, గుర్తుపట్టలేదా? ఆవిడ నీ చేతిలో ఉన్న మైక్ తీసుకుని, ప్రదీప్ గారికి నాకు 5 ఏళ్ల కిందటి పెళ్లి అయిపోయిందండి, బేబీ అంటూ ఈ బాబు నుంచి వెళ్ళిపోయాడండి, మీరే నాకు న్యాయం చేయాలి అనగానే కొడుకు మైక్ లాక్కుని, April 11th అక్కడ అందరు కలిసి ఫ్యామిలీ అందరు కలిసి సినిమా చూద్దానన్నా అంతే. అందరు కళ్ళు నీ మీద పడతాయి. మనం అంతా రోడ్డు పడతాం. ఇప్పుడు ట్రైలర్ లో నువ్వు నేను చూసుకుంటే వెనకాల కెమెరా పెట్టి ఇంజనీరింగ్ డైలాగ్ చెప్తాం. అదే కెమెరా మనం ఎదురు పెట్టాం అనుకో, అదిరిపోతే వైరల్ అయిపోతే సోదరా తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. నువ్వెందుకు పిచ్చుకుంటున్నావు? నువ్వేంటారు కోపంగా చూస్తున్నావు? మెడ పట్టే ఉందని ఆగిపోయా, లేదంటే నీ ఐడియాకి ఎప్పుడో తలదించుకునేవాడిని. దించుకోకు. హలో, వాడు ఆ సీన్ లో లేడని కుళ్ళు ఎదవకే. నువ్వు చెప్పిందే దరిద్రమైన ఐడియా, మళ్ళీ దానికి లేదంటే పెద్ద కుళ్ళిపోవడం ఒకటి. దరిద్రపు కొట్ట ఐడియాలు నువ్వు. సరే కాదురా, అందరూ చూసి ఎంజాయ్ చేసే ఐడియాలు ఇమ్మన్నాను. ఇది కూడా అందరూ చూసి
వద్దయితే వద్దా వాడు ఏం రావట్లేదు ఐడియా రావట్లేదు అది రావట్లేదు. అయ్యయ్యో ట్రాఫిక్ జామ్ అనుకుంటా ఈ లోపల ఐడియా చెప్పేవాను. మనం ఒకరిని మంచి కటౌట్ ఉన్న ఒకటి చూసుకొని ఓకే మన సినిమా పేరు అంతా ఒళ్ళంతా పట్లబడి పొడిపించేస్తాం అన్ని భాషల్లో. చిన్న నారింజ ఏంటి రంగు చెడ్డి చెడ్డి వేసి వాడిని జనాల్లోకి వదిలేస్తాం. ఫస్ట్ వాడిని చూసి జనాలు నవ్వుకుంటారు కానీ మన సినిమా లోపలికి వచ్చి చూసి నవ్వుకుంటారు. ఎలా ఉంది? ఐడియా బాగుంది కానీ ఇప్పటికిప్పుడు అట్లాంటి కట్అవుట్ ఉన్నాడు ఎవరు దొరుకుతాడు? నిజమే. ఏయ్, ఏంట్రా ఇలాంటి ఐడియాలతో ప్రమోషన్లు చేస్తే చూసే వాళ్ళు కూడా చూడటం మానేస్తారే. నిజమే. పద్ధతి చెప్తాం. Yeah. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11th రిలీజ్. తప్పకుండా చూడండి. ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేశాను, ఎడిటింగ్ ఇది 6 రోజులు నేనే చెప్తున్నానండి. ఏప్రిల్ 11th మా సినిమా రిలీజ్ తప్పకుండా చూడండి.